వారిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకున్నారు. గత వారం రోజులుగా వారిద్దరి మధ్య సాగుతున్న ఒక వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. దీంతో కట్టుకున్నవాడే కాలయముడై భార్యను దారుణంగా హత్య చేశాడు. పెళ్లైన 16 రోజులకే ఆ నవ వధువుకు నిండు నూరేళ్లు నిండిపోయాయి. ఖమ్మం జిల్లా శ్రీరామ్ నగర్ లో నవవధువు దారుణ హత్య కలకలం రేపుతోంది. ముస్తాఫా నగర్ కు చెందిన రేణుక తండ్రి లారీ డ్రైవర్. ఆయన వద్ద క్లీనర్ గా పనిచేస్తున్న వెంకన్న రేణుకతో ప్రేమలో పడ్డాడు. దీంతో వారు తల్లిదండ్రులను ఒప్పించి ఈ నెల 6న ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి కాగానే ముస్తాఫా నగర్ లోని ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు. గత వారం రోజులుగా వారి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం ఉదయం కూడా రేణుక తల్లి వీరి వద్దకు వచ్చి టిఫిన్ ఇచ్చి వెళ్లింది. ఆమె వెళ్లిన కొద్దిసేపటికే మళ్లీ వారి మధ్య వివాదం మొదలైంది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త భార్య రేణుక ముఖంపై దిండుతో నొక్కి హత్య చేసి ఆ తర్వాత కూరగాయల కత్తితో గొంతు కోశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. అయితే శనివారం మధ్యాహ్నం కుమార్తెకు తల్లి పున్నమ్మ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కుమార్తె ఇంటికొచ్చింది. తాళం వేసి ఓడటంతో పక్కింటి వాళ్లను వాకప్ చేసింది. వెంకన్న తాళం వేసి వెళ్లడం తాము గమనించినట్లు వారు చెప్పడంతో అనుమానం వచ్చి తాళం బదులుకొట్టి లోపలికి వెళ్లింది. ఇంట్లో రక్తపు మడుగులో ఉన్న తన కూతుర్ని చూసి బోరుమన వినిపించింది. వెంటనే స్థానికుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త తాళం వేసుకుంటూ కొంచెం చికాకు చేస్తుంది అమ్మాయి అని చెప్పేసి అనుకుంటే బయటికి వెళ్ళిపోయినట. వాళ్ళ తల్లిదండ్రులు బయటికి అక్కడ తల్లిదండ్రుల ఇంటికి పోయినా అని చెప్పేసి పక్కోళ్ళు అనుకున్నారు. ఈ లోపల ఆమె వీళ్ళ తల్లి పక్క ఇంటి వాళ్ళతోటి వీళ్ళ తల్లికున్న సాన్నిధ్యం వల్ల వాళ్ళ ఇంటికి పోయి చూస్తే లేకపోతే మళ్ళీ వచ్చి వాళ్ళ తల్లికి చెప్పి ఇక్కడ తాళం మరగొట్టి 5:30కి అట్లా చూసేసరికి రక్తం మడుగులో ఉన్నది. భర్తకు ఈమెకు మధ్యలో విభేదాలు ఉన్నట్టు వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా తెలుస్తూ ఉన్నది. పెళ్లి 15 రోజులే అయింది పెళ్ళి అయ్యి. కానీ వాళ్ళకు బేసిక్ కొన్ని వివాదాలు ఉన్నాయి. ఆ విభేదాల వల్ల మర్డర్ జరిగినట్టు మాకు డౌట్ వచ్చేస్తుంది. అయితే భర్తే హత్య చేశాడా లేక హత్యలో ఇంకా ఎవరిదైనా భాగస్వామ్యం ఉందా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది.